హాయ్ వెల్కమ్ టు శ్రీ దుర్గా వీడియోస్ అండి. నేను మొన్న ఒక వీడియోలో అయితే బైక్ తీయిస్తాం మేము ఇలాంటి అయితే పెట్టాను, కానీ ఎలా చేస్తారనేది మీకు ఎవరికి చూపించలేదు కదండి. ఇప్పుడైతే మీకైతే క్లారిటీగా చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ అయితే మేము ఒక 5 కుండలు అయితే తీసుకుంటాము. చెంబులు కానీ గిన్నెలు చెంబులు కానీ ఒక కుండలు కానీ తీసుకుంటాము. తీసుకొని అయితే ఫస్ట్ అయితే వీటికి ఇటు పూదిచ్చి కంకణాలు కట్టి పక్కనైతే పెట్టుకుంటాము. ఒక ప్లేటు మంగళారతి అయితే తీసుకొని అందులో అయితే 5 దూదిత్తులు, 5 రాళ్ళు కంకర రాళ్ళు, అవి గణాలు అంటామండి మేము. గణాలు 5 కంకర రాళ్ళు, అవిటిని కూడా సున్నం జాజు పెట్టి పూజిస్తాము. తర్వాత పసుపు కుంకుమ ఓమ ఎల్లిపాయలు ఒక 5, మళ్ళా తమలపాకు పసుపు గౌరమ్మని చేసి అయితే మేము మంగళారతులలో పెట్టుకొని మంగళారతి అయితే తీసుకుంటాము. ఫస్ట్ అమ్మాయి వాళ్ళ అత్త ఉంటుంది కదండి, అత్త మా కోడలు వాళ్ళ మా తోటికోడలు అయితే ఫస్ట్ వాళ్ళకి బట్టలు పెట్టాలండి, బొట్టు పెట్టి ఆ బట్టలు అత్త పెట్టిన బట్టలే కట్టుకొని అయితే బైక్ అయితే తీయాలన్నట్టు మేమైతే అలాగే తీస్తామన్నట్టు. మా పద్ధతి, మా తెలంగాణ పద్ధతిలో అయితే మేము ఇలాగే చేస్తాము. అంటే కొన్ని కొన్ని వాటి జాగాలలో వాళ్ళకి నచ్చినట్టు చేస్తారు. అయితే అవైతే తీసుకొని 5 మంది చెంబులు పట్టుకొని అయితే పోతాము. బాలంతకు నడుముకు బట్ట కట్టి, నెత్తికి బట్ట కట్టి, చెవుల దూది పెట్టుకొని ఓమ వేసుకొని అయితే మేము తీసుకెళ్తాం. బావి అంటే ఇప్పుడు వెనకట బావిలు ఉండి ఇప్పుడు బావిలు లేవు కాబట్టి ఒక బిందెలో నీళ్ళు ముంచి ఆడబెట్టి 5 మందిని అయితే పట్టుకొని పోతాం. ఆ బిందెకు మళ్ళా సున్నం రాసి బొట్లు పెట్టి 5 బొట్లు పెడతామండి. 3 పసుపు 2 కుంకుమ అయితే పెడతాము. పెట్టి కంకణం కడతాము. అక్కడ ముంగట 5 గణాలని చెప్పాను కదా కంకరాలు, అవైతే 5 రాళ్ళు అయితే పెడతాము. పెట్టి అక్కడ నవధాన్యాలు పెడతామండి. ఆ రాళ్ళ ముంగట నవధాన్యాలు పెడతాము. మళ్ళీ పువ్వులు పెడతాము. మంగళారతి అయితే ఇస్తామన్నట్టు. మళ్ళీ ఇంకో విషయం ఏంటంటే మేము ఒక గ్లాస్లో నూనె, ఒక గ్లాస్లో పాలు తీసుకెళ్తాము అట్లనే బావి దగ్గరికి. అవి ఇంపార్టెంట్, ఏది లేకపోయినా అవి మాత్రం కంపల్సరీ ఇంపార్టెంట్ అండి. నీళ్ళు పాలు సారీ నూనె పాలు అయితే కంపల్సరీ తీసుకెళ్తాం, ఎందుకంటే అవి కంపల్సరీ తీసుకెళ్ళాలి కాబట్టి. ఇలా అయితే చేస్తాం ఫస్ట్. చూడండి అక్కడ అన్నీ పెట్టారు. 5 మంది ముత్తైదులు అయితే కంపల్సరీ ఉండాలండి. 5 మంది ముత్తైదులతోటే ఉంటుంది పని. అన్నీ తీసుకొని బావి దగ్గరికి బాలంతం తీసుకొని రావాలి. తీసుకొని వచ్చిన తర్వాత అక్కడ కంకణాలు కట్టి 5 గణాదులను పెట్టి అక్కడ నవధాన్యాలు అయితే ముంగట పెట్టాలి. ఆ 5 రాళ్ళు ఉంటాయి కదా, వీటి ముంగట నవధాన్యాలు పెడతాము. పత్తి గింజలు ఉంటాయి కదా, దూది గింజలు అంటాము. అదే మేము పత్తి గింజలు అంటాం, మీరు దూది, అది ఎవరెవరి భాషలో ఉంటుంది. మేము పత్తి గింజలు పెడతాము. అక్కడ పసుపు కుంకుమ వేస్తాము. 5 పువ్వులను పెడతాము. 5 గణాదుల దగ్గర 5 పువ్వులను అయితే పెడతాము. పెట్టి గౌరమ్మను తమలపాకులో పెట్టి 5 ఎల్లిపాయలు పెట్టి ఓమ పెడతాం. అందులో ఓమ పెట్టి అదేంటంటే ఇడం అంటాం మేమైతే. ఇడం అంటే కొందరు ఏమంటారో తెలీదు నాకైతే, మేమైతే మా తెలంగాణ భాషలో అయితే మేము ఇడం అంటాము. ఆ ఇడం ఏంటంటే ఎవరన్నా నాయనమ్మ వరుస, తాత వరుస, ఆడబిడ్డ వరుస అట్లా ఉన్న వాళ్ళకు ఆ ఇడం ఇస్తారు. పిల్లలు కానోళ్ళు కూడా తింటారండి ఆ ఇడము. పిల్లలు కానోళ్ళు తింటే పిల్లలు అవుతారండి. మా సాంప్రదాయంగా మేము అలా ఇస్తాము. పిల్లలు కానోళ్ళు ఎవరైనా ఉంటారు అనుకో, వాళ్ళకైతే ఇస్తామన్నట్టు ఇడం అయితే. ఈమెయితే మా బావ కూతురండి. ఏంటంటే కంకణం కడుతుంది, అది బావి అన్నట్టు. బకెట్లో నీళ్ళు పెట్టి మేమైతే బావిగా భావిస్తామన్నట్టు. అందుకే ఇక గణాదులను పెట్టాం కదా, అక్కడైతే అన్నీ వేసేస్తుంది. చూడండి మా కూతురు అయితే, మా బావ కూతురు వేస్తుంది అక్కడ అన్నీ. ఇలా అయితే వేస్తామండి. కొన్ని సైడ్లలో బైక్ తీయడం అయితే ఉండదంటండి, మాకు తెలియదని అన్నారు. ఎక్కడంటే మేము మొన్న రామగుండం మా పెద్దల్లుడి దగ్గరికి వెళ్ళినప్పుడు మీకు వీడియో పెట్టాను కదా, అందులో మొత్తం పెట్టలేదు వీడియో. అక్కడ వీడియో పెట్టినప్పుడు ఏమన్నారంటే అసలు వాళ్ళకు బైక్ తీయడం అనేది తెలియదంట. అంటే కొన్ని జాగాలలో తెలియకుండొచ్చు కదండి, అందరికి తెలియాలని ఏం లేదు కదా. కొన్ని పద్ధతులు ఉంటాయి, కొందరి దగ్గర పద్ధతులు ఉండవు కదా. అట్లా మా పద్ధతి అయితే కంపల్సరీ మేము పురుడు చేసినాక 21 రోజు మేము బావికి అయితే కంపల్సరీ తీస్తాము. బావికి తీస్తేనే మాది మొత్తం అయినట్టండి. బావికి తీసిన తర్వాతనే బియ్యాలు పోసుకుంటారు. బియ్యాలు పోసుకొని పాప కానీ బాబు కానీ తొట్టెని లేస్తామన్నట్టు. అప్పుడు మాది 21 కంప్లీట్ అయిందని మేము భావిస్తాము. అట్లా
అట్లా అంటే కొందరు ఎలా చేస్తారనేది నాకు కూడా తెలీదు. మా సైడ్ జరిగిన విధంగా నేను చెప్తున్నాను. నేనే దగ్గరుండి ఇవన్నీ చేపిచ్చానండి. ఎలా చేయాలి, ఏం చేయాలనేది మొత్తం నేనే దగ్గరుండి చేపిచ్చినానండి. చూడండిగో మా కోడలొచ్చింది కదా! ఇప్పుడు అన్నీ మా బావ కూతురు రెడీ చేస్తే మా బావ కోడలైతే వచ్చింది. వచ్చి ఇప్పుడు ఆమె ఏం చేస్తదంటే చూడండి చెప్తానిప్పుడే. ఆమె కూడా పసుపు, కుంకుమ ఎయ్యాలండి అక్కడ. పసుపు, కుంకుమ ఏసిన తర్వాత హారతి ఇవ్వాలి. హారతి ఇచ్చిన తర్వాత అగరబత్తీలు గిట్లా ముట్టిచ్చి అక్కడ పెట్టుకోవాలి. వాళ్ళకి తెలీదండి. చిన్నత్త గిట్ల మా చిన్నత్తయ్య గిట్ల ఉన్నారు గానీ, "నువ్వు ఉన్నావు గదా! నువ్వు జేపి బిడ్డ, నువ్వు జేపి బిడ్డ" అని అంటే, నేను ముందుండి అన్నీ చేపిచ్చాను వాళ్ళకైతే. ఏంటంటే అంటే నాకు ముగ్గురు ఇద్దరు మన్మరాన్లు, ఒక మన్మడు ఉన్నాడని, "సరే నువ్వు దగ్గరుండి జేపి బిడ్డ" అని అంటే, సరే అని చేపిచ్చాను. చూడండి అగరబత్తీలు ముట్టిచ్చి అక్కడ పక్కన పెట్టేసిన తర్వాత అస్సలు ప్రాసెస్ ఇప్పుడే ఉంటదండి. మీకు చాలామందికి తెలీదు. ఇది అనాలి కంపల్సరీ అని మేము చేస్తాము. చూడండి నేను ఇంతకుముందుకు మీకు చెప్పాను కదా స్టార్టింగ్‌లో పాలు, నూనె అని. ఇప్పుడే ఆ పాలు, నూనెతోటి ఇప్పుడే ఉంటదండి పని. చూడండి నూనె ఏసినప్పుడు ఏమంటామంటే, నూ నూనె దార నీకు, పాల దార నాకు అంటారండి. ఏంటంటే నూనె దార నీకు బాయికి, పాలధార నాకంటే బాబుకు పాలు ఇవ్వాలి కాబట్టి పాలధార నాకు రావాలి అన్నట్టుగా కోరుకోవాలన్నట్టు, బాయిని కోరుకోవాలి. నీకు నూనె దార ఇస్తాము, నాకు పాలధార ఇవ్వు, నాకు బాబుకు పాపకు కడుపు నిండా పాలు రావాలని అట్లా ఒక 5 సార్లు అయితే నూనె అందులో వేసి పాలు అందులో వేసి మేము అలా అనుకుంటాం అన్నట్టు. పాలధార నీకు, నీళ్ళధార నా ను సారీ నూనె ధార నీకు, పాలధార నాకు అని అట్లా మేము అంటాం. 5 సార్లు అని అట్లా వేస్తామన్నమాట. అది ఇంపార్టెంట్ అండి. ఫస్ట్ అదే చేయాలి మేము. అది అన్నీ చేసిన తర్వాత ఆ బా ఆ పార్ట్‌లో అది ఇంపార్టెంట్ అన్నట్టు. నూనె, పాలు పోయడం చాలా ఇంపార్టెంట్ అన్నమాట. తర్వాత హారతి అయితే ఇవ్వాలండి. హారతి ఇస్తా చూడండి. హారతి అయితే ఇస్తుంది. ఇంకా ప్రాసెస్ అయిపోయినట్టేనండి. ఇక్కడి వరకు ప్రాసెస్ ఇది ఓకే. ఇప్పటి వరకు అయిపోయిందన్నమాట ఈ ప్రాసెస్ అంతా. అయిపోయిన తర్వాత ఇప్పుడు ఒక చెంబుకైతే తాడు కడతాం. ఏంటంటే అది బొక్కెన అంటాం కదా! నీళ్ళు చేదే బొక్కెన అంటాం మేము. అంటే వెనకటైతే బొక్కెన బకెట్లకు దారాలు కట్టి బొక్కెనలాగా చేదేవాళ్ళు. ఇప్పుడు అవి లేవు కాబట్టి నీళ్ళు చెంబుతోటి చేది అందులో పోస్తామన్నట్టు మేము. చూడండి అట్లా చేది అట్లా నీళ్ళు ముంచి అన్నీ 5 నిండుగా పోసి పెట్టుకోవాలి. మొత్తం నిండుగా నింపుకొని పక్కన పెట్టేసుకోవాలన్నమాట. చాలా బాగుంటుందండి. చూస్తుంటే నిజంగా ఇలా కూడా చేస్తున్నారా, ఇప్పుడు కూడా చేస్తున్నారా ఇవన్నీ అని ఆశ్చర్యపోతారండి. చాలామంది కూడా అన్నారు, ఇంకా ఉన్నాయా ఈ పద్ధతులు, ఇంకా చేస్తున్నారా మీరు అని కూడా చాలామంది అన్నారు నాతోటి. మన పెద్ద మనుషులు మనకు ఎలా చేశారో మనము మన తరం వాళ్ళకు కూడా మనం అలాగే చేయాలి కదండి. అది పద్ధతి వాళ్ళకి తెలియని వాళ్ళకు కూడా మనం నేర్పియడము అది మన సాంప్రదాయము. మన సాంప్రదాయాలు ఏంటి అనేది మన పిల్లల పిల్లలకు నేర్పిస్తే వాళ్ళు కూడా నేర్చుకొని, మా వాళ్ళు ఇలా చేసేవాళ్ళు, మీరు కూడా ఇలా చేయండి అని వాళ్ళు చెప్పుకుంటారు, చేపిస్తారు. మనం ఏందిలే ఎందుకులే అని మనం అనుకుంటే అట్లాగే పోతుందండి. సాంప్రదాయము ఎక్కడో వెళ్ళిపోతుంది. మనము కొత్త జనరేషన్లో ఉన్నట్టు అయిపోతుంది. అట్లా చేయకండి. మీరు కూడా మీ పిల్లలకు అన్నీ వెనకటి సాంప్రదాయాలు మొత్తం నేర్పించండి. గుర్తు చేయండి. మీరు కూడా క్రమం తప్పకుండా మీ సంప్రదాయాలు పాటించుకోండి. ఇప్పుడు బిజీ షెడ్యూల్ కదా ఎందుకు ఇవన్నీ అని అనుకోకండి. ఓకేనా అండి. మీరు కూడా అందరూ సాంప్రదాయం పాటించండి. మన సాంప్రదాయాలు, మన పూజలు పునస్కారాలు అన్నీ మనకు మంచివేనండి. ఇప్పుడు బిజీ షెడ్యూల్ అయిపోయి ఏది కుదరక పొద్దుగాల లేవడం, స్నానాలు చేసి తినడం, ఉరకడం, రావడం, పడుకోవడం, వండుకొని తినడం ఇదే సరిపోయింది. అసలు మన సాంప్రదాయాల గురించి చాలామందికి తెలియదండి. చూడండి ఇప్పుడు ఇడమన్నాను కదా నేను, తమలపాకుల్లో ఓమ, ఎల్లిపాయలు, గౌరమ్మని పెడతాము. ఆ ఇడం అనేది ఎవరికైనా ఇవ్వచ్చు అని చెప్పాను కదా. ఇప్పుడైతే మా కోడలు మా బావ కూతురికైతే ఇచ్చేస్తుంది. ఎందుకంటే ఆడపడుచు కదా, ఆడపడుచుకైతే ఇస్తుంది. తినాలి, తింటే సర్ది దగ్గు జ్వరం అన్నీ పోతాయండి దాంతో. ఆమెకు ఆల్రెడీ పిల్లలు అయ్యిండ్రు.
ఇడమ తింటుంది చూడండి అగో. అది నమలాలండి. నమిలిన తర్వాత 3 బుక్కలు నీళ్ళైతే పోస్తామండి. 3 సార్లు నీళ్ళు పోస్తాం మేము. ఎందుకంటే నీళ్ళు తాగితే జారుతుందని. గౌరమ్మ పసుపు ఉంటుంది కదండి, ఎల్లిపాయ ఘాటే, పసుపు ఘాటే, ఓమ ఘాటే కదా, తమలపాకు కూడా ఘాటే. అట్లా అన్నీ ఘాటే కాబట్టి అది నమలలేకపోతారు వాళ్ళు. కాబట్టి ఏంటంటే అది సగం నమిలిన తర్వాత నీళ్ళు పోస్తాము. ఒక 5 దోశల నీళ్ళు పోస్తే అవి మింగితే కొంచెం తొందరగా జారుతుందని అదైతే పోస్తామన్నమాట మేము. అట్లా చూడండి, అట్లా నీళ్ళు పోస్తే తాగాలి. ఆమెనే పోస్తుంది నీళ్ళు. అట్లా నీళ్ళు పోసి తాగాలి. అది అట్లా అనమాట. అది సంప్రదాయం అండి. పిల్లలు లేని వాళ్ళు తింటే పిల్లలు అవుతారండి. ఈ ఇడం తింటే పిల్లలు కూడా అవుతారు. తాగేసింది కదండి, ఇప్పుడైతే తీసుకొని ఇంట్లోకైతే పోతాము. తీసుకొని ఇంట్లోకి పోయి అవి ఒక పక్కన పెడతామండి. ఇప్పుడు నీళ్ళు చేదినాం కదా, 5 బిందెలలో నీళ్ళు తీసుకున్నాం కదా, అవి లోపల తీసుకెళ్తాం. తీసుకెళ్ళి లోపల ఒక మూలన పెడతాం మేము. అవి వాడము, పారబోయొద్దు. అవి ఏంటంటే బ్యాగ్ తీసిన నీళ్ళు పారబోయొద్దు. అవి రేపు పొద్దున ఏం చేయాలంటే తల్లికి పిల్లకు స్నానం చేయించాలి. అవి ఇట్లా ఒక దగ్గర పెడతాం మేము, ఒక మూలకు పెట్టేస్తాము. అవి ముట్టుకోము. రేపు పొద్దున్న అవే నీళ్ళు స్నానం చేయించే నీళ్ళల్లో ఇవి నీళ్ళు పోసి తల్లికి పిల్లకి ఇద్దరికి స్నానం చేపిస్తాను. ఓకేనండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్